హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంట్లో ఏమో బోర్ కొడుతుందని చెప్పేసి అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, విజయవాడలో ఇంట్లేమో దంచి కొడుతున్నాయి. ఇంకా ఎండల్లో ఎక్కడికి పోవాలన్నా కానీ తల ప్రాణం తోక్కొస్తుంది. అంత సాహసం మనం చేయలేం కాబట్టి సర్లే ఈవినింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. మా డార్లింగ్ని 6 నుంచి అడిగితే 8కి స్టార్ట్ అయ్యాం. డార్లింగ్ అంటే ఎవరా అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. మాకైతే చాలా క్లోజ్ కాబట్టి మేము సరదాగా అలా డార్లింగ్ అని పిలుస్తాము. ఫస్ట్ మేమైతే విశాల్ మార్ట్కి వెళ్దాం అనుకున్నాం. కానీ దాని ఆపోజిట్లో చెర్రీ లాంచ్ అని చెప్పేసి ఒక మినీ కేఫ్ ఉందన్నమాట. అక్కడ ఐటమ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని అవి తినేసాం. పర్లా బాగానే ఉన్నాయి, కాకపోతే మాకు అంత వర్త్ అనిపించలేదు. అక్కడ నుంచి విశాల్ మార్ట్కి వెళ్ళాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకైతే చిన్నపిల్లల డ్రెస్సులు చాలా బాగా నచ్చేసినాయి. దీని కాస్ట్ అయితే లిటరల్లీ 400 ఉందన్నమాట. మా వాళ్ళే చెప్తే షాక్ అయిపోయారు, అసలు ఏంటో కాస్ట్ అని చెప్పేసి. అసలు మన షాపింగ్ అంటేనే సోకులు ఎక్కువ. ఇంకా రేణు వాళ్ళు అయితే ట్రైల్స్ వేసేస్తున్నారు. మేము ఇంకా నాకు అంత ఓపిక లేక నేనైతే మా అంకుల్ వాళ్ళతో కిచెన్ సెక్షన్కి వెళ్ళిపోయాను. నాకెందుకు ఆ సెక్షన్ చూడగానే చాలా ఓపిక వస్తుంది అనమాట. ఎక్కడ లేని సంతోషం అంతా వస్తుంది, ఎందుకో తెలీదు. ఇంకా మేము అలా చూస్తూ ఉంటే రేణు వాళ్ళు కూడా వచ్చి మాతో జాయిన్ అయిపోయారు. అలా ఒక రౌండ్ వేసేసి సక్సెస్ఫుల్గా ఏం అక్కడ మేము పర్చేస్ చేయకుండా రూపాయి బిల్ చేయకుండా ఇంకా అలా బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి డిమార్ట్కి వెళ్ళాము. నాకైతే రేణు మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోయి అలా వాటేసుకుంటుంటే, ఏంటి అలా వాటేసుకుంటున్నావు బయట అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకో తెలియదు రేణు అని చెప్పాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటే పర్చేస్ చేయాల్సిన లోపలికి వెళ్ళాం. రేణు ఏంటో సీరియస్గా వెతికేస్తుంది అనమాట. దేని గురించి రేణు అంటే నీకు తెలీదు ఆగలింది. సర్లే ఏం చేస్తుందా అని చెప్పేసి చూశాను. ఏంటి నాకైతే క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఫస్ట్, అసలు ఏం చేస్తున్నా అని చెప్పి. తర్వాత అడుగుతుంటే నీకు తెలియదా డిమార్ట్ ప్రసాదం గురించి అనింది. డిమార్ట్ ప్రసాదం ఏంటంటే అప్పుడు చెప్పింది. కొన్ని అటుకులో పంచదార తీసుకొని వచ్చి గోధుమరావు కలిపేసింది అనమాట. ఎందుకు కలిపేసామంటే పక్కన వాళ్ళు చూస్తున్నారు అంది. ఏమైంది అంటే ఏమో నాకు భయం వేస్తుందని చెప్పి అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయింది అనమాట. అక్కడి నుంచి మేము డ్రెస్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడైతే పర్లా డ్రెస్సెస్ కూడా బాగుంటాయి డిమార్ట్లో. నెక్స్ట్ మేము అలా తిరుగుతూ ఉంటుంటే టైం అయిపోయింది, తొందరగా వచ్చేయండి, క్యాష్ కౌంటర్ క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇంకేం చేస్తాము, మనం అలా చెప్పినా కూడా కదులుతామా? కాసేపు ముచ్చట్లు వేసుకొని ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి అసలు చెప్పులు అయితే ఎలా సత్తారో అర్థం కావట్లేదు. నేనైతే ఎంతసేపు చూశాను, ఎంతసేపు డిస్కస్ చేశాను మేమైతే దాని మీద. రేణుకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చేసింది, అడిగింది కొనమని చెప్పి. మళ్ళీ అనౌన్స్ చేశారు, తొందరగా రండి క్యాష్ కౌంటర్ క్లోజ్ అయిపోయిందని చెప్పి. మేము ఇంకా బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసాము. అక్కడైతే ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ క్లోజ్ చేసేస్తారు. మేమన్నా కొన్ని సెక్షన్స్లోనే ఓపెన్లో ఉన్నాయి అనమాట, ఒక 3-4 సెక్షన్స్. ఇంకా బిల్డింగ్ వేయించేసుకొని బయటకు వచ్చేసాము. అక్కడ బయట చెకింగ్ చేస్తారు కదా. రేణు అయితే ఒక చాక్లెట్ తీసేసుకుందనమాట. భయం వేసేసి మా పిల్లకైతే ఎక్కడ పట్టేసుకుంటారా అని చెప్పేసి. మేము బయటకు వచ్చేసేపాటికి టైం అయితే లిటరలీ 10:30 అయిపోయింది. ఇంకా కొన్ని సరుకులు అనేవి తీసుకోవాల్సినవి. ఇంకా అవి తీసుకొని ఇంటికి వెళ్ళేపాటికి 10:40 అయిపోయింది. సరే మరి మళ్ళీ కలుద్దాం మన ఈ సినీ ప్రపంచంలో. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.